సీక్రెట్, రహస్యం. ఏంటి ఆ రహస్యం? సీక్రెట్. ఈ అద్భుతమైన పుస్తకం మనకందించినది రొండా బర్న్ గారు. మీరు జీవించి ఉన్నంతకాలం ఈ రహస్యం మీకు ప్రేమను, ఆనందాన్ని ప్రసాదించుగాక. రహస్యం మీకేం కావాలంటే అదిస్తుంది. ఆనందం, ఆరోగ్యం, సంపద. మీరేది కావాలంటే దాన్ని పొందవచ్చు, చెయ్యవచ్చు, అలా రూపొందించవచ్చు. మనం ఎంచుకున్నది ఏదైనా దాన్ని మనం పొందవచ్చు. అదెంత పెద్దది అనే విషయం అంత ముఖ్యం కాదు. ఈ రహస్యమే ఆకర్షణ సిద్ధాంతం. మీ మనసులోకి వచ్చేదంతా మీరు ఆకర్షిస్తేనే మీ జీవితంలోకి వస్తుంది. మీ మనసులో మీరు ఏర్పరచుకున్న రూపాల కారణంగా అది మీ వైపు ఆకర్షింపబడుతోంది. అవే మీ ఆలోచనలు. అంతేగా? మీ మనసులో చెలరేగే ఆలోచనలన్నిటినీ మీరు మీలోకి ఆకర్షించుకుంటున్నారు. మీ ఆలోచనలన్నింటి వాస్తవం అవన్నీ ఒక శక్తి. ఆకర్షణ సిద్ధాంతాన్ని గురించి ఆలోచించినప్పుడు నన్ను నేను ఒక అయస్కాంతంలాగా ఊహించుకోవడం నాకన్నిటికన్నా సులభమైన మార్గంగా తోచిందండోయ్. అయస్కాంతం ఆకర్షిస్తుందని నాకు తెలుసు. అలా అంటే ఎలా? మీరే ఈ విశ్వంలోకెల్లా అతి శక్తివంతమైన అయస్కాంతం. ఈ ప్రపంచంలో ఇక దేనికి లేని ఆకర్షణ శక్తి మీలో ఉంది. అవునా? మీరు మీ మనసులో దేన్నైనా చూడగలిగితే అప్పుడు అది మీ చేతిలోకి వస్తుంది. ఎలా? మీకు ఏం కావాలంటే దాన్ని గురించి మీ మనసు ఆలోచించగలిగితే దాన్ని అన్నిటికన్నా ముఖ్యమైన ఆలోచనగా చేయాలి. దాన్ని మీ జీవితంలోకి ఖచ్చితంగా తీసుకొస్తారు. ఇది అతి శక్తివంతమైన ఆకర్షణ సిద్ధాంతం. ఇదేనండోయ్ రహస్యం. మీ ఆలోచనలు మీ జీవితంలో వస్తువులుగా మారుతాయి. ఆలోచనలకి ఫ్రీక్వెన్సీ ఉంటుందనే సంగతి చాలామందికి తెలీదు. ఒక ఉదాహరణ. కొత్త కారు మీ సొంతం కావాలనే మీరు కలలు కంటూ ఉంటే, మీకు అవసరమైన డబ్బుని చేజిక్కించుకోవాలని అనుకుంటూ ఉంటే, మీ మనసుకి నచ్చిన జీవిత భాగస్వామిని చేసుకోవాలని అనుకుంటూ ఉంటే, అదెలా ఉంటుందో మీరు ఊహిస్తూ ఉంటే ఆ ప్రకంపనలు మీరు నిరంతరం వెలువరిస్తూనే ఉన్నారన్నమాట. మన ఆలోచనలకి మన ఫ్రీక్వెన్సీకి జత గూడినప్పుడు ఇవి ఖచ్చితంగా జరుగుతాయి. మనం ఏది కోరుకుంటే అది. మీకు ఏది కావాలో ముందుగా ఒక ఆలోచన మీద ధ్యాస ఉంచి ఆ ఆలోచనతోనే నిరంతరం మనసులో ఊహించి అది మనకు జరిగినట్టు, జరిగితే ఎలా ఉంటుంది అని ఊహిస్తూ ధ్యానిస్తూ ఉండాలి. నిరంతరం ఎరుకతో ఉంటూ చెడుకు బదులు మంచినే ఆకర్షించాలి. మంచి ఆలోచనలే చేయాలి. మంచి భావనలే ఉండాలి. అందరికీ సహాయ గుణం ఉండాలి. ఓకే? ఈ రహస్యం యొక్క ఆకర్షణ సిద్ధాంతాన్ని విలియం షేక్స్పియర్ గారు, రాబర్ట్ బ్రౌనింగ్ గారు ఇలా ఎంతోమంది ఎన్నో రకాలుగా ఆకర్షణ సిద్ధాంతాన్ని అనుకరిస్తూ అత్యద్భుతంగా వారి జీవితంలోన ఐశ్వర్యవంతులు అయ్యారు. మరి తక్షణమే మనం కూడా ఐశ్వర్యవంతులు కావాలి అంటే ఈ పుస్తకం ప్రతి ఒక్కరి చేతిలో ఉండాలి. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి. ప్రతి ఒక్కరి చేతిలో కూడా ఉండాలి. ఎందుకంటే ఇందులో మహా గొప్ప గొప్ప రహస్యాలు ఉన్నాయండి. దీన్ని మనం తీసుకొని జీవితాన్ని మరింత అద్భుతంగా మార్చుకోవాలి అనుకుంటే ఈ అద్భుతమైన పుస్తకం ప్రతి ఒక్కరూ చదివి జీవితాలను ఐశ్వర్యవంతులుగా మార్చుకోవాలనుకుంటే, ఆలోచనను మార్చుకొని గొప్పగా జీవించాలి అనుకున్నవారు వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 903225964993. వీరు ఎక్కడికైనా, ఏ రాష్ట్రానికైనా, ఏ దేశానికైనా, ఎక్కడికైనా పుస్తకాలు పంపగలరు. ఇలాంటివి ఇంకా మనకు డబ్బుకు సంబంధించినవి, ఐశ్వర్యానికి సంబంధించినవి, ఆరోగ్యానికి సంబంధించినవి, మరింత జ్ఞానాన్ని ఎంతో అద్భుతంగా మనకు అర్థమయ్యే విధంగా ఇన్ని పుస్తకాలు వీరి దగ్గర 360కి పైగా పుస్తకాలు లభించును. మరి వెంటనే మనము బుక్ చేసుకుందామా? థ్యాంక్ యూ. నమస్తే.